నమస్తే మిత్రులారా. తెలంగాణ రాష్ట్రంలో సీఎం తప్ప అందరూ షాడో సీఎంలు అయిపోతున్నారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను చేయాల్సిన పనుల్ని కూడా మరికొందరు చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు కొడంగల్ విషయంలో చూసుకుంటే మాత్రము, తెలంగాణ రాష్ట్రం పరంగా చూసుకుంటే మాత్రము, కొడంగల్ విషయంలో అన్న తిరుపతి రెడ్డి హీ వాజ్ ద షాడో సీఎం ఆఫ్ ద తెలంగాణ. దెన్ కొండల రెడ్డి అని పిలుచుకుంటారు. అంతేనే కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేయాలన్నా, ఏ ఫైల్ మూవ్ చేయాలన్నా కూడా, ఏదైనా కావాలన్నా కూడా చలో కొండల రెడ్డిని అడగాలి. మొన్న రేవంత్ రెడ్డి చెప్పిండు, ఇది కలెక్టర్ల సమావేశంలో కూర్చొని, కొందరు కలెక్టర్లు నా దగ్గర పైరోగీల కోసం వస్తున్నారు, నేను పైరోగీలు చేస్తానా, అట్లాంటిది నేను బంధు పెట్టినా అంటే పైరోగీలకి ఇట్లా ఆయన చేస్తాడు, వాళ్ళ తమ్ముడు చేస్తాడు కొండల రెడ్డి, అట్లాంటి ఏమంటే ఫైల్ అడు పంపించాలి అని ఆయన అర్థం అన్నట్టు. అక్కడ మొన్నటిదాకా వీళ్ళిద్దరు షాడో సీఎంలుగా వ్యవహారం చేసిర్రు. ఇప్పుడు ఈ మధ్యలో ఈరోజు బాగా వైరల్ అవుతుంది కానీ ట్రెండింగ్లో అవుతున్న వీడియో ఏమైనా ఉందా అంటే, సీఎంఓ ఆఫీస్లో బాధ్యతలు వేరే ఒకరు స్వీకరించి ఒక మేడం గారు చెప్పినట్టుగానే అక్కడ పని చేయాలి. లేని ఎడల ఎంత పెద్ద యూపీఎస్సీని బీట్ చేసి వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవాల్సిందే. సో ఆ మేడం ఎవరు, ఆవిడ గారు షాడో సీఎంగా ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నారు, అసలు ఆవిడ గారికి సెక్రటరీ ఆఫీసులో ఏం సంబంధము, ఈ సీఎంఓ ఆఫీసులో ఆవిడ గారికి ఏం సంబంధము, అసలు ఈ కథ ఏంది, మరి మనం గెలిపించుకున్న ముఖ్యమంత్రి ఏడి, తాను చేయాల్సిన పనులు వేరే వాళ్ళు చేయడం ఏంది, ఈ కథ ఏంది, ఈ వ్యవహారం ఏంది, ఈ ముచ్చట ఏంది అనే దాని గురించి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులారా. అయితే మీరు వినండిగా, షాడో సీఎం మేడం ఏది చెప్తే అదే. తెలంగాణ సీఎంఓను శాసిస్తున్న మాధవీలత సీఎం బెస్ట్ ఫ్రెండ్ అనిల్ రెడ్డి స్నేహితురాలైన ఆమె చెప్పిందే శాసనం. ఎలాంటి పదవి లేకపోయినా సీఎంఓలో ఆవిడ అప్రూవల్తోనే ఫైల్ ముందుకు, సెటిల్మెంట్స్ నుంచి శాఖల కేటాయింపు దాకా మాధవీదే అంతిమ నిర్ణయం. కాదు కూడదు అని ఎవరైనా ఆమె మాట దాటితే ఇక అంతే సంగతులు. చెప్పినా కదా నేను, ఎంత పెద్ద యూపీఎస్సీ బీట్ చేసి వచ్చిన ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అయినా సరే కాదు కూడదని అంటే కథం, ట్రాన్స్ఫర్ అవ్వాల్సిందే ఇక్కడి నుంచి. మరి మేడం గారికి ఏం పదవులు లేవు, ఆయన కూడా సీఎంఓ ఆఫీస్లో ఏ శాఖ, కింది శాఖ నుంచి పై శాఖ దాకా ఏ ఫైల్ మూవ్ కావాలన్నా మేడం గారి యొక్క పర్మిషన్ ఉండాలి, మేడం గారు చెప్పింది నడవాలి. ఏ శాఖ ఎవరికి కేటాయించాలన్నా, ఏ మధ్యవర్తులకు అప్పగించాలన్నా, లేకుంటే ఎటు నుంచి ఏం రావాలన్నా కూడా మేడం గారు పర్మిషన్ అనేది మ్యాండేటరీ అక్కడ. అయితే మీకేం చెప్పదలుచుకుంటున్నా అంటే, అసలు రాష్ట్రంలో మనకంటూ కొందరు అధికారులు ఉన్నారు, మనకంటూ కొంత మంత్రులు ఉన్నారు. నియోజకవర్గ పనులు కావాలంటే ఫస్ట్ ఒక వార్డు నుంచి చూసుకుందాం. వార్డు నుంచి చూసుకోవాలంటే వార్డు మెంబర్, ఆ తర్వాత సర్పంచ్, ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ, ఆ తర్వాత ఎంపీపీ పని ఉంటే ఉంటుంది, లేకుంటే లేదు, ఇక కుదరదు కూడా. ఆ తర్వాత ఇంకా పెద్ద సమస్యలు ఏమైనా ఉంటే ఎమ్మెల్యే దగ్గర పోతాం, ఆయన ఇంకేమైనా ఉంటే కలెక్టర్ చెప్తాడు. ఆ తర్వాత కొన్ని శాఖలు ఉంటాయి, ఆ శాఖలకు పోవాలి. ఆడా కుదరలేదు అనుకోండి, ఇక మంత్రులు ఉంటారు, ఆ మంత్రులకు చెప్పుకోవాలి. ఆ మంత్రి కూడా ఏదనుకుంటే మనకోటి దిక్కుమాలను కూడా పెట్టిర్రు ఈ మధ్యలో, ప్రజాపాలనతోటి ప్రజాభవన్ దర్బార్, ఇక దానిపైన జిందగీ దుబారా అన్నట్టుగా కొన్ని పెట్టిర్రు. అది కూడా అక్కడ కూడా పని కాకుంటే రేవంత్ రెడ్డి దగ్గర పోవాలి. మరి రేవంత్ రెడ్డి ఉంటాడు రాష్ట్రంలో అంటే ఇక నెలకు 4-5 సార్లు ఢిల్లీకే పోతూ ఉంటాడు. ఆ టైంలో కూడా డిప్యూటీ సీఎంగా ఒకరిని నియమిస్తారు, ఆయన బాధ్యతలు స్వీకరించాలి. మనం ఈ విధంగా సమస్యల్ని ఢీ కొట్టుకోవడానికి కింద నుంచి పై దాకా ఇట్లా చూస్తాం కదా. సో ఇక్కడ అట్లా కాదట. ఇప్పుడు 18 ఏళ్ళు నువ్వు కష్టపడి 18 ఏళ్ళు నిన్ను అయ్యా చక్కగా సాది 18 ఏళ్ళ దాకా కాపాడితే నీకు గవర్నమెంట్ ఓటు హక్కిస్తుంది. మరి పోరా కొడక ఎవరైనా మంచి నాయకుని ఎన్నుకోపోరా అంటే పోయి రేవంత్ రెడ్డికి ఓటేసినాం. మరి ఓటేసిన పాపానికి మన సమస్యలు తీరుస్తున్నాడని మనం చూస్తే ఈ మధ్యలోనే షాడో సీఎంలు పుట్టుకొస్తున్నారు. ఉన్న సీఎంకి దిక్కు లేదు కానీ షాడో సీఎంలు వస్తూ ఉన్నారు. అరే విచిత్రంగా ఉందంటే ఇట్లా. ఇప్పుడు నాకు పాట గుర్తుంది ఈ టైంలో, ఏంటంటే ఊకుక్కనే రాలే బిడ్డ కూసున్న సీట్ అంటే, నేను కూడా దాన్ని కొత్తగా ఈ మధ్యలో చెప్పిన, ఊకుక్కనే రాలే బిడ్డ కూసున్న సీటు, ఒక్కొక్క బూట్ నుండి తుడుచుకుంటూ వచ్చిన బిడ్డ ఒక్కొక్క మెట్టు అనుకుంటే నేను కొత్తగా పాడిన అన్నట్టు. ఆ తీరుగానే ఉన్నది ఇక్కడ. ఈ బూట్లు తుడిచేటోళ్ళకేమో పదవులు వచ్చినాయి, చదువుకున్న వాళ్ళేమో గల్లికాడ మిగిలిపోయారు. ఎంత గొప్ప మేధావి అపర మేధావి అయినా కూడా ప్రజలు కూడా చదువురాని సన్నాసులకే ఓటేస్తారు. అందులోనూ అంతో కొంత అవకతవకలో స్కామ్లో ఇరుక్కున్న వాళ్ళకి ప్రజలు ఓటేస్తారు. అది అవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు సీఎంఓ ఆఫీసులో ఏం జరుగుతుంది, అసలు ఈ మాధవీలత ఎవరు, అసలు మాధవీలతకు ఏ పదవి లేకున్నా కూడా ఆవిడ గారిని ఎందుకు కూర్చోబెట్టారు, ఏ ఫైల్ మీద కూడా, ఏ ఫైల్ అడిగి పోవాలన్నా కూడా మేడం గారు చూసి సంతకం పెడితే నా ఫైల్ మూవ్ అవుతారు. కాదు కూడదు నువ్వెవరు ఈ పని చేయడానికి ఎవరైనా నిలదీస్తే ఇక అతని పనులు అంతే. ఇక అంటే
అవుపడవచ్చు అవుపడకపోవచ్చు, లేకుంటే ట్రాన్స్ఫర్ కావచ్చు అనేది దానికి అర్థం. ఆ తీరుగా ఉంది. అసలు ఏంది ఎక్కడ పొంతన, ఎక్కడ కథ ఇది? అసలు మాధవీలత ఎవరు? మనమైతే ఓటేసి గెలవలే, మరి ఏ ఫ్లెక్సీలో కూడా ఆవిడ ఫోటో కూడా మనకు అవుపడలే, మరి ఎక్కడ కూడా ఆవిడ గారు ప్రచారం చేయలే. సరే ఏదో ఒక మూలన వార్డు మెంబర్ పదవి వచ్చినా కూడా అరే వార్డు మెంబర్గానే గెలిచే వారికి పదవి ఇచ్చిర్రా అనుకుంటే అది వేరాయే. అది లేదు ఇది లేదు. అసలు ఆవిడ గారు ఎవరు? మరి రేవంత్ రెడ్డి తెలిసే జరుగుతుందా, లేకుంటే రేవంత్ రెడ్డి నడిపిస్తూ ఉన్నాడా, లేకుంటే మిగతా వాళ్ళు ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ముందుకు తోస్తూ ఉన్నారా? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రోద్బలం లేకుండా ఏది కాదు తెలంగాణ రాష్ట్రంలో. ఇంక్లూడింగ్ ఒక కార్యకర్త కదలాలన్నా కూడా బ్యాక్ బోన్గా రేవంత్ రెడ్డి సపోర్ట్ అనేది పక్కగా ఉంటుంది. అది ఎమ్మెల్యేలకైనా మంత్రులకైనా ఎవరికైనా కూడా. సో ఇక్కడ ఈ మాధవీలతకు ఎందుకు ఆవిడ గారు షాడో సీఎం లెక్క వ్యవహరిస్తూ ఉన్నారు? దేనికోసం వ్యవహరిస్తూ ఉన్నారు? అసలు ఏం జరుగుతూ ఉంది? తెలంగాణ రాష్ట్రంలో మనం గెలిపించింది ఎవరికి? మనం ఓటేసింది ఎవరికి? పరిపాలిస్తున్నది ఎవరు? అసలు ఏం జరుగుతుంది? ఈ కథ ఏంది? ఈ లొల్లేంది? ఈ ముచ్చటేంది అనేది ప్రతి ఒక్కరిని కుదిపేస్తూ ఉంది ఈరోజు మొత్తానికి. దీనిపైన ఫైనల్గా విషయం బయటికి రాబోతుంది రేపటికల్లా. దీని యొక్క భాగోతం అంతా బండారం బయటపడుతుంది. అసలు ఈ సీఎం ఆఫీసులో కానీ ఆవిడ గారు మాధవీలత గారికి ఏం పని? మరి ఇంతమంది అధికారులు ఉన్నారు, ఇంతమంది కలెక్టర్లు ఉన్నారు, మేధావులు ఉన్నారు, అపర మేధావులు ఉన్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపించిన గొప్ప గొప్పలు ఉన్నారు. అట్లాంటి వాళ్ళని పక్కబెట్టి ఈ మాధవీలత గారే ఎందుకు కొనసాగుతున్నారే దానిపైన చాలా వరకు అందరికీ డౌట్ వస్తూ ఉంది. మనం దీన్ని ఎక్కడ కూడా ఏ కోణంలో కూడా పర్సనల్గా పోకుండా అసలు ఆవిడ గారికి ఏమైనా స్కామ్ కోసం వచ్చారా, లేకుంటే ఎవరైనా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ప్రోద్బలంతో ఆవిడను పెట్టారా? అసలు రేవంత్ రెడ్డి పరిపాలనలో ఎక్కడ చూసినా కూడా ధూమ్ధామ్గా స్కాములు జరుగుతూ ఉన్నాయి. భూ కుంభకోణాలు కానీ లేకుంటే భూ కబ్జాలే కానీ తర్వాత ల్యాండ్స్ అమ్మే విషయంలో కానీ మనం అన్నీ చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం స్కాములకు తప్ప స్కీములకు ఎక్కడ పనికి రావడం లేదని ప్రజలు తేల్చి చెప్పేసారు. 6 గ్యారెంట్ల ముచ్చల ఉత్తకథ అయిపోయింది. 420 హామీలు జాడే లేదు. అసలు ఈ ప్రభుత్వానికి దోచుకోవడం తప్ప వేరే ఆలోచన లేదా అనుకునే తరహాలో ప్రతి ఒక్కరు ఉన్నారు. సో ఇదే టైంలో మళ్ళీ కొత్తగా రేవంత్ రెడ్డి ఏమో మనం నీళ్లు ఆంధ్రాకి తాకట్టు పెట్టిందని లబోదిబం కొట్టుకున్న టైంలో కేసీఆర్ గారు బయటకు వస్తే ఇదే టైంలో షాడో సీఎంగా ఎంతమంది ఉంటారు? షాడో సీఎంగా ఒకరు ఉంటారు, ఇద్దరు ఉంటారు. వరుస పెట్టి ఎక్కడ చూసినా కూడా షాడో సీఎం. ఎంతమంది? మన సీఎం ఎందుకు మరి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎంగా ఉండేందుకు ఒక టూరిస్ట్ ఆఫీసర్గా నియమించుకుందాం. ఇక ఓన్లీ తెలంగాణ ఢిల్లీ టు తెలంగాణ టూరిస్ట్ ఆఫీసర్గా నియమించుకుందాం. మరి ప్రతి ఒక్కరు ఎవరు పడితే వాళ్ళు ఓ సీఎం ఆఫీసులో దూరుడు, షాడో సీఎంగా పనిచేసుడు. ఒక కలెక్టర్కు లేని బాధ్యతలు వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది? రాష్ట్రాన్ని ఉంచుతారా, అమ్మేస్తారా? అదేదో ఉపేంద్ర సినిమా ఉంటుంది, అందులో ఒకరోజుసారి మీరు సీఎం అంటే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను సీఎం కదా ఈ రాష్ట్రాన్ని సేల్ చేసేస్తా అన్నట్టుగా ఈ హ్యాస్టీస్గా అదే జరుగుతూ ఉంది ఇక్కడ రాష్ట్రంలో. ఎవరు ఊహించని విధంగా జరుగుతూ ఉంది. సో ఈ మాధవీలత ఎవరు, ఈ కథ ఏందనేది ఇంకో 2 డేస్లో పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ చేసి మనం బయట పెట్టి కార్యక్రమాలు చేద్దాం. ఆ మేడం గారి ద్వారా మరి మేడం చెప్పిందే మాటట. ఇక తెలంగాణ వచ్చింది కూడా తెలంగాణ కూడా ఆ మేడంతో వచ్చినట్టు ఉంది. అందుకని ఆవిడకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సరే అన్నీ బయట పెట్టే కార్యక్రమాలు చేసి దీని వెనకాల ఎవరు నడిపిస్తున్నారో అది కూడా బయట పెట్టే ప్రయత్నం చేద్దాం.